హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ రోజు అయితే వీడియో వచ్చేసి ఇద్దరం తోటకోవడంలో ఎలా పని చేసుకుంటున్నాం ఏంటి అనేది వీడియో. మా అక్క అయితే నేను లెక్క ముందే లెగిసింది అనమాట. లెగిచి ఆల్రెడీ బయట కల్లాపేసి ముగ్గు పెట్టింది. ఆల్రెడీ బట్టలు కూడా ఉతికేసింది అనమాట. ఎందుకంటే కొంచెం వేగంగా లెగిసింది, అవన్నీ చేసింది. నేనైతే లెగిచి అయితే టీ పెట్టాను. ఈలోపు మా అత్త అయితే పాలు తెచ్చింది. పాలు కూడా పిల్లలకైతే ఒకవైపు పెట్టాను అనమాట. మా అక్క ఏమో జంతికలు చేద్దామని చెప్పి జంతికలకి బియ్యము అవన్నీ అయితే సిద్ధం చేసి పక్కన పెట్టింది. అవి టీ తాగేసేమో మిల్లుకి తీసుకెళ్లాలన్నమాట. అందుకోసమైనా ఉదయానికి నేనైతే వంట చేస్తాను. అక్క నువ్వు ఇంకా మాకు బయట ఎండ వచ్చేస్తుంది అనమాట. ఎండ రాకముందే మనం జంతికలు అనేవి చేసుకుందాం అక్క అంటే సరేనైతే అనేసి అన్నది. టీ ఏమో దించేసి అందరికి ఇచ్చాను. ఈలోపు ఎసరు కూడా పెట్టుకున్నాను అనమాట. మా టీ అవన్నీ తాగేలోపు ఎసరు కూడా కాగుతుంది కదా అని చెప్పి మా బావగారికి మా అత్తయ్యకి అందరికి టీ అయితే ఇచ్చి నేనైతే టీ తాగేసేమో పిండి కూడా తీసుకొని వచ్చాను అనమాట. బియ్యం అయితే కడిగేసాను. బియ్యం కడిగేసిన వెంటనే నైట్ దోమిన గిన్నెలు ఉంటాయి కదా, ఇవన్నీ అయితే పేర్చుకుంటున్నాను. మనము వంట చేస్తూ చాలా పనులు అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు గిన్నెలు పేర్చుకొని ఇంకా కొంచెం గిన్నెలు ఉన్నాయి, అవి అయితే దోముకోవాలన్నమాట. ఈలోపు మా అక్క ఏమొచ్చి పిండి అయితే తీసుకొచ్చాను కదా, ఆ పిండికి కావాల్సినవన్నీ వేస్తుంది అనమాట. జీలకర్ర, ఓము, కొంచెం సోడా వేసి అయితే కలుపుతుంది అనమాట. నువ్వులు ఇవన్నీ వేసి బాగా కలపాలి వేడి నీళ్ళతో. వేడి నీళ్ళు అయితే మరగబెట్టి పక్కన పెట్టాను. ఇంకా ఈ ముద్ద కలిపేలోపు నేను ఇంకా చిన్న చిన్న పనులు ఇంట్లో ఉన్నవన్నీ అయితే కంప్లీట్ చేయాలి. మా బావగారు అయితే చేపలకి వెళ్తాను అని చెప్పేసి అయితే చేపలకి అయితే వెళ్ళారు. ఇంకా మా అక్క బియ్యం అయితే ఎన్ని తీసుకెళ్ళిందో నాకైతే తెలీదు. చెప్పక్క అంటే చెప్తాను అన్నది చెప్పలేదు అనమాట. శనగపప్పు ఒక 1/2 కేజీ, పప్పు ఒక 1/4 కేజీ తీసుకెళ్ళింది. వీటికి బియ్యం ఎన్ని వేస్తారో కామెంట్ చేయండి. బియ్యం ఎంత క్వాంటిటీతో తీసుకెళ్ళిందో తెలియదు. ఇంకా మా అక్క వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని కదా, ఇంకా ఏం వండుకోవాలన్నా పిల్లలతో అయితే అంత వండుకోలేను. మా అక్క ఉన్నప్పుడే ఏవైనా వండుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళు అసలు నన్ను ఏం పని చేయనివ్వరు. ఇటువంటి పిండి వంటలు అయితే అస్సలు వండలేము పిల్లలతో అయితే. పిండి ఆడించినప్పుడు మిరపకాయలు ఏం వేయలేదు. ఇప్పుడైతే కారం వేసుకొని కలుపుకుంటున్నాము. ఓట్ల ఎలక్షన్ కదా, మా ఆయన అయితే అసలు ఇంటికే రావట్లేదు అనమాట. ఎంతసేపు ఓట్ల ఎలక్షన్ గురించి తిరుగుతూనే ఉంటున్నారు. పదవులు ఒకరివి, బదవులు ఒకరివి. మా ఆయన తిరుగుతూనే ఉంటున్నారు ఎలక్షన్ అనే గురించి. మా అక్క ముద్ద కంప్లీట్ అయ్యేలోపు నేను గిన్నెలు తోమేశాను. అలాగే కొంచెం బయట గచ్చంతా నీటికి కడిగేసి పెట్టాను అనమాట మా అక్కకి. ఎందుకంటే బయట వంట పెట్టాలి కదా, ఇంకా ఇలా నీట్గా గిన్నెలన్నీ తోమేసి పక్కన పెట్టాను. అలాగే మా అక్క అయితే కర్రల పొయ్యి కూడా స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా లేట్ ఎందుకు అని చెప్పి మా అక్క ఇక్కడ కలిపింది కదా, మొత్తం ఇసుక మట్టి అవన్నీ ఉంటే నీట్గా తుడిసి పెట్టాను అనమాట. ఈ లోపు అయితే అన్నం అయితే ఉడికిపోయింది. అన్నం అయితే వచ్చాను. కూర అయితే ఏం వండలేదు, ఎందుకంటే మా బావగారు చేపలు తీసుకొస్తామన్నారు కదా. ఇంకా మార్నింగ్ నుంచి చేపలు అనమాట. సండే వస్తే ఇలానే ఉంటది మా ఇంటికాడ. బయట ఈ టబ్బులకి నీళ్ళు అవన్నీ అయితే పెరగాలన్నమాట. ఎందుకంటే మాకు మోటార్ ఏం లేదు. బయట పక్కింటి వాళ్ళ మోటార్ నుంచి మా ఇంటికి అయితే నీళ్ళు పెరుక్కోవాలి. ఇలా అన్నిటికైతే నీళ్ళు పెరుక్కున్నాను. బ్లాక్ టబ్కి ఎందుకంటే నీళ్ళు పెరగలేదు. బ్లాక్ టబ్ అనేది పగిలిపోయి కారేస్తుంది. దానికి ఏం చేయాలో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే స్నానం చేసి ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేశాను. దీపారాధన అయిపోయి ఇంకా ఇలా దీపం నాకు ఏదో తెలిసినట్లయితే నేను ఇలా అయితే దీపారాధన అయితే చేసుకుంటాను అనమాట. ప్రతిరోజు ఉదయానికి దీపం పెడితే మనసు అనేది ప్రశాంతంగా ఉంటది. 10 కోట్లున్నా మనకి మనశ్శాంతి అనేది ఉండాలి. మనశ్శాంతి లేకపోతే 10 కోట్లైనా. దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అక్క దగ్గరికి వెళ్ళాను. ఆల్రెడీ సగమేమో ఇంకా తీసింది పక్కకి జంతికలు. ఇంకా మా అక్క కొంచెం చిన్న పొరుంలాగా వేస్తుంది అనమాట. మామూలు జంతికలా కాకుండా గుండ్లా వేస్తుంది. ఏదైనా మా ఇంట్లో కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే చెయ్యాలి. తక్కువ చేసామంటే అస్సలు ఉండవన్నమాట. నేనేమో టేస్ట్ చూస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈ లోపేమో మా బావగారేమో చేపలు తీసుకుని వచ్చారు. మా పిల్లలు చూడండి, వాళ్ళు పెద్ద మేపుతుంటే ఎలా తింటున్నారో పక్కన కూర్చొని ఇటు చేపలు చూస్తూ తింటున్నారనమాట. ఇంకా మా బావగారేమో నువ్వేం చేస్తావులే, చేపలు లీక్ చేయడం ఎలాగో రాదు కదా అని చెప్పి మా బావగారే చేస్తున్నారు. హెల్ప్ చేస్తాను బావగారు, కోస్తానంటే నువ్వేం చెయ్యొద్దు, వెళ్ళి ఉల్లిపాయలు మిరపకాయలు అవి కోసుకో అని చెప్పారు. నేనైతే ఇంకెందుకులే ఇక్కడ అని చెప్పాను. మా బావ చూడండి నీట్గా జారిపోతున్నాయి అట బంగారు పాపలు. అందుకోసమనే క్లాత్తో తుడుస్తూ ఇలా పులుసు అనేవి తీస్తున్నారనమాట.
మా అక్క అయితే చేపలు సింపుల్ గా చేసేస్తుంది. మా బావగారు కాబట్టి కొంచెం కష్టపడుతున్నారు అనమాట. ఇంకా నేనైతే ఇంకెందుకు మా బావగారు చెప్పినట్లే చేద్దామని చెప్పి ఉల్లిపాయలు అయితే కోసి మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. కత్తిపేట మా బావగారి దగ్గర ఉంది కాబట్టి చాక్ తో కోస్తున్నాను. నాకు చాక్ తో అంత అలవాటు ఉండదు అనమాట కోయడము. ఇంకా మా బావగారు చూడండి ఎంత నీట్ గా చేస్తున్నారో చేపలు అనేవి. ఇంకా వీటికైతే నీట్ గా క్లీన్ చేస్తే అయితే మా బావగారు నాకు ఇచ్చారు ఇంకా నీ డ్యూటీ ఇది అని చెప్పి. ఇంకా నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు పుల్ల బెల్లం వేసి అయితే కొంచెం పెడుతున్నాను పులుసు, కొంచెం ఏమో ఫ్రై చేస్తున్నాను. పిల్లలు వాళ్ళు తినరు అని చెప్పి. మా బావగారు వాళ్ళకైతే పులుసే ఇష్టము, ఎక్కువగా ఇష్టంగా తింటారు. అంతగా ఫ్రై చేసిన ఇంకా మామూలుగా జ్యూస్ లో వండినా తినరు అనమాట. అందుకోసమని అయితే పులుసే పెడుతున్నాను. ఇంకా ఈ కూర వండిస్తే వంట అయితే అయిపోయినట్లే. ఇంకా మధ్యాహ్నం బిర్యానీ చేద్దాం అనుకున్నాం కానీ మా అక్క వద్దులే నైట్కి చేసుకుందాం అని చెప్పింది. ఇప్పుడైతే ఉదయం 6 నుంచి 9 లోపు పనులన్నీ కంప్లీట్ అయిపోయేవి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.